నమస్తే అందరికీ. ఈరోజు మనం యోగా చేయబోతున్నాం. ఫస్ట్ యోగా అవన్నీ స్టార్ట్ చేయాలంటే ఒక్కొక్క సెషన్ ఉంటుంది. ఆ సెషన్ అన్నీ మీరు తప్పకుండా రావాల్సిందే. ఫస్ట్ మనం నార్మల్గా ఎక్సర్సైజ్ చేద్దాం. ఫస్ట్ డే ఓన్లీ ఎక్సర్సైజెస్, దాని తర్వాత మెల్లగా యోగా సైడ్ అవన్నీ ఆసనాలు. ఓకే, ఇవన్నీ మెల్లగా చేద్దాం. ఓకే, విల్ స్టార్ట్ దిస్. First of all, this normal body is shaking. Do best. ఇది చేసామనుకో, ఏదైనా బ్రిస్ట్ కొద్దిగా ఫ్రీ అవుతుంది. రివర్స్ బ్రిస్ట్ రొటేషన్, రివర్స్ షోల్డర్ రొటేషన్, reverse front back, hand rotation, reverse 1 2 3 4 5 6 7 8 9 10. Next hip rotation each. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు మనం లెగ్స్ చేద్దాం. కొద్దిసేపు ఆపండి. ఫస్ట్ బిగినింగ్ కాబట్టి కొద్దిగా ఒక రొటేషన్ ఆపాలి కొద్దిసేపు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడైతే మనం లెగ్స్ వెయిట్ చేసి సైడ్ బెండ్ చేయాలి. ఇంకా సైడ్ పెట్టండి, సైడ్ తిరిగి బెండ్ అయిపోవాలి. సీదా మన లెగ్కి టచ్ కావాలి. కొద్ది కష్టం ఉంది, మా వల్ల కావట్లేదంటే ఈడ టచ్ చేసి కొద్దిసేపు 1 2 3 4 5 ఇలా. ఫస్ట్ డే కాబట్టి కొన్ని పని చేద్దాం. ఇచ్చేది చేసేటి ఫుల్, ఇచ్చేది చేసేటి నార్మల్. ఇప్పుడు ఫుల్ చేద్దాం. ఓకే, ప్రతి నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఫ్రంట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ఫాస్ట్ చేసినాము, కొద్దిగా స్లో చేద్దాం. బీనింగ్స్ 1 2. ఈ బెండ్ కాకుండా మాకంటే మీరు జస్ట్ ఇట్లా ఇంతే చేయండి. బిగినర్స్కి అంటే అస్సలు రావట్లేదు మా వాళ్ళకి. నార్మల్గా అంటే ఇట్లా చేసింది. వచ్చిన వాళ్ళకి ఇట్లా చేయొచ్చు మీరు. నెక్స్ట్ ఇప్పుడు మనం అన్ని ఎక్సర్సైజ్ చేసేసాం. ఇప్పుడు ఫింగర్స్ తెచ్చుకోండి, దగ్గర వేసుకొని అన్నం వేసుకోండి. 1 2 3
స్పీడ్ మాత్రం అస్సలు చేయొద్దు, స్లోనే. 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్. ఇవి కరెక్ట్గా 10 చేయాలి. రివర్స్, హెడ్ అప్ అండ్ సైడ్. నెక్స్ట్ మనం చేయబోయేది అబౌట్ యోగా ఆసనాస్ ఈరోజు చెప్పబోతున్నా. చూడాలి, తప్పకుండా చూడాలి, అస్సలు మిస్ కావద్దు. ఓకే, అన్ని ఆసనాలు చెప్తాను. ఓకే, ఇప్పుడు నెక్ అయిపోయింది కదా, ఇంకా హెడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ ఇప్పుడు ఆసనాస్. కొద్దిగా బ్రేక్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, 1-2 minutes. వేసి ఇప్పుడు మనమైతే పండుకొని మళ్ళీ నార్మల్గా కూర్చొని అట్లా చేయబోతున్నాం. వామప్ వామప్. అలా కాకపోతే స్ట్రేట్కి కూడా వస్తాను. ఓకే, ఇప్పుడు నేనైతే ఆసనాలు చేయబోతున్నా. ప్రతిదీ మిస్ కాకుండా చూడాలి. ఇప్పుడైతే ఒక నేమ్ చెప్పి చేయబోతున్నా, చూడండి. ఇప్పుడు చేసే ఆసనం పేరు ఉత్తాన పాదాసనం. ఒక లెగ్ 30 degrees ఉండాలి, 30 degrees లేవాలి. జస్ట్ ఇంతే ఇంతే 30 degrees ఒక్కొక్కటి. ఉత్తాన పాదాసనం 30 degrees. నెక్స్ట్ మెల్ల 45 degrees. 45 ఇప్పుడు నెక్స్ట్ ఆసనం. నెక్స్ట్ ఇప్పుడు మనం చేసింది ఉత్తాన పాదాసనం, ఓన్లీ సింగిల్ లెగ్. ఇప్పుడు 2 legs అని చేయబోతున్నాం. 30 degrees ఫస్ట్. 1, 2, 3. ఒకేలా ఇక్కడ పెయిన్ అవుతుంది, అంటే ప్రెషర్ పడుతుంది ఫస్ట్ కాబట్టి ఇలా పెట్టుకొని చేస్తే కొద్దిగా మీకు ఈజీ ఉంటుంది. 30 degrees. నెక్స్ట్ స్లోలీ 45 degrees. ఓకే, అర్థమైందా? ఒక్కొక్క ఆసన అర్థమైందా మీకు? అర్థమై ఉంటుంది, ఎందుకంటే చెప్పాను. ఓకే, ఇప్పుడైతే మీరు చేసింది ఆసనం పేరు మీరు కామెంట్లో రాయండి. ఓకే, ఇప్పుడు చేసిన ఆసనం నేను. ఓకే, అన్ని ఆసనాలు చెప్తాను, అన్ని ఆసనాలు గుర్తుపెట్టుకొని రాయాలి, కామెంట్లో రాయాలి. ఓకే, ఇప్పుడు మనం చేయబోయే ఆసనాలు చూడండి. ఇప్పుడు నేను చేసే ఆసనం పేరు నాగాసనం.
నావాసన్ 2 కాళ్ళు మన చెస్ట్ 2 మీదకి లేవాలి. ఇది మన బాడీ అనుకోండి, జస్ట్ లైక్ దిస్. ఈ షేప్లో ఉండాలి, వీ షేప్. అంటే మరీ ఇంత హైట్ కాదు, జస్ట్ ఇంతే. ఇది నావాసన అంటారు, నావాసన. ఓకే, నావాసన బాడీ, చెస్ట్, లెగ్స్ 2 లేవాలి ఇలా. మరి అవి కూడా 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడైతే మీరు 10 సెకండ్స్ చేయాలి మినిమం, ఫస్ట్ కదా. ఒకవేళ మా వాళ్ళకి ఆపలేదు కొద్దిగా చెస్ట్లో ఇబ్బంది ఉందంటే మిడిల్ అయితే ఇట్లా కూడా చేయొచ్చు, ఇంతే. అస్సలు రాని వాళ్ళకి అంటే కొద్దిగా బిగినర్స్. నెక్స్ట్ చేసే ఆసనం హ్యాండ్ సైడ్, బ్రీతింగ్, బ్రీత్ ఆన్, రిలాక్స్. నెక్స్ట్ ఆసనం మర్కటాసనం. లెగ్స్ బెండ్, లెగ్స్ దగ్గర పెట్టుకోవాలి, దూరంగా పెట్టుకోవాలి. సైడ్కి జస్ట్ ఇవ్వాలి. హెడ్ ఏమో ఇంకో సైడ్. దీని పేరు మర్కటాసన్ 1 2 ఇంకోటి ఉంటుంది. ఆపోజిట్ సైడ్ ఉండాలి హెడ్. ఎప్పుడు హెడ్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. 4 5 6 7 8 9 10. ఓకే, 10 చేశారు. అంటే 10 చేయాలి పక్కా, ఎక్కువ అంటే 10 చేయాలి నా వల్ల రావట్లేదు, కానీ 10 చేయాలని అట్లా పక్క ఫోర్స్ ఏం లేదు, కొంచెం అంతా చేయొచ్చు. మర్కటాసన్ 2 వచ్చేసి ఈ మధ్యలో కొద్ది గ్యాప్ సైడ్ ఇలా ఇలా వచ్చింది, కొద్ది గ్యాప్ ఇవ్వాలి మధ్యలో. నియర్లీ ఒక తగ్గడానికి ఇవ్వాలి, ఇస్తే ఇలా వస్తుంది మనకి గ్యాప్. ఇలా వచ్చింది హెడ్ ఇట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. అయ్యో తలకాయ నువ్వు ఎప్పటికక్కడే ఉంచి చేయదు. 2 ఎస్. ఇప్పుడైతే రిలాక్స్ అయ్యింది కదా. నెక్స్ట్ ఇంకో 2 ఆసనాలు రిలాక్స్. ఓకే, ఇప్పుడు చేసే ఆసనం పేరు ఒక నిమిషం. మనం చెయ్యే ఇప్పుడు ఆసనం చాలా నేమ్ పెద్దది, కానీ కొద్ది కష్టం ఉంటుంది. అంటే చాలా కష్టం కాదు, బాడీ ఫ్లెక్సిబుల్ ఈజీగా ఉన్న వాళ్ళకి ఈజీ చేయొచ్చు. పాదాంగుష్ట నాసికా ఆసనం. ఇది చూపెట్టబోతున్నా, చూడండి. నోస్ మన టోకి టచ్ కావాలి. ఎలా అంటే లైక్ దిస్ ఇవ్వండి. ఇలా తీసుకుంటామా, ఈ 2 పట్టుకొని లేవాలి. దగ్గర ఎంత దగ్గర అయితే అంత దగ్గర తీసుకురావాలి. మన ఏడ పెయిన్ అవుతుంది అంటే ఇటు సైడ్ పెయిన్ అవుతుంది, ఇటు సైడ్. ఇది మా వల్ల కాకలేదన్న వాళ్ళకి కొద్ది కష్టం ఉంటుంది, ఫస్ట్ డే చేయొద్దు. నేనైతే చెప్తున్నా, వచ్చే వాళ్ళకి చేయొచ్చు, కానీ రాని వాళ్ళకి కొద్ది కష్టం, చేయొద్దు. నా ప్రకారం మీరు చేయొద్దని అనుకుంటున్నా. ఓకే ఓకే ఓకే
ఇప్పుడు నెక్స్ట్ పద్మాసనం. పద్మాసనం ఎలా చేయాలి అంటే ఇది అది రెండు సేమే, కాకపోతే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ పద్మాసనం రెండు విధాలుగా డివైడ్ అయినాయి. అంటే ఒకటి కాకపోతే రెండు స్టెప్. ఒకటి ఒక లెగ్ క్యాచ్ అండ్ టచ్ విత్ హెడ్. ఇంకో లెగ్ క్యాచ్, టచ్ విత్ హెడ్. ఇంకో లెగ్ క్యాచ్, టచ్ విత్ హెడ్. ఇంకో లెగ్ క్యాచ్, టచ్ విత్ హెడ్. 6, 7, 8, 9, 10. గైస్ 10 చేశాను. ఇప్పుడు మీకు ఇది ఓన్లీ ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ 2 లెగ్స్తో చేయాలి. ఇలా క్యాచ్, కష్టం ఉన్నట్టు ఉంటుంది కానీ ఇది ఈజీ, మీరు అంతా చేయొచ్చు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. కొద్దిగా బ్రేక్ తీసుకోండి, కానీ బ్రేక్ తీసుకున్నప్పుడు నో వాటర్. తాగే యోగా అయిపోయినాక రిలాక్స్, కొద్ది 2 to 5 minutes రిలాక్స్ తర్వాతనే వాటర్, మధ్యలో నో వాటర్. ఓకే, రిలాక్స్ అయినట్టున్నారు. ఇప్పుడు ఇంకొన్ని ఆసనాలు చెప్పబోతున్నా. ఇది ఉల్టా తిరిగి. ఓకే, హ్యాండ్స్ సైడ్. ఓకే, ఇప్పుడు చేసే ఆసనం శలభాసనం. ఫస్ట్ అయితే అర్ధ శలభాసనం చేయాలి. అర్ధ శలభాసనం ఓన్లీ లెగ్ అప్. కొద్దిగా కష్టం ఉందంటే హ్యాండ్స్ ఇలా పెట్టుకోవచ్చు, ఈజీ ఉంటుంది లేపనికి. ఓకే, నెక్స్ట్ ఆసనం ఇది ఒక 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ ఆసనం నేమ్ శలభాసనం. ఓకే, ఇవన్నీ ఇప్పుడు తర్వాత కామెంట్స్లో మీరే రాయాల్సింది. శలభాసనం 2 legs up. కొద్దిగా కష్టం ఉందంటే ఈడ కూడా పెట్టుకోవచ్చు, ఈజీగా అవుతుంది మీకు. 4, 3, 2, 1. ఓకే, రిలాక్స్. హ్యాండ్ సైడ్. ఇప్పుడు చేసే ఆసనం భుజంగాసనం. ఓకే, భుజంగాసనం. హ్యాండ్స్ ఈడ జస్ట్ ఇలా కొద్దిగా ఇలా, దీన్నే భుజంగాసనం అంటారు. ఇంకో భుజంగాసనం ఇది ఒక 5 times. ఇది అర్ధ భుజంగాసనం.
ఫుల్ ఇంకోటి ఉంటుంది. రిలాక్స్. నెక్స్ట్ భుజంగాసన్. ఇప్పుడు ఇలా జస్ట్ షోల్డర్ తాళ పెట్టాలి, బాడీ మొత్తం లేవాలి. 1 2 3 4 5 6 7. ఒకవేళ మీకు 7 తానే అమ్మాయి చాలరా అంటే ఆగండి, పర్వాలేదు, అంతేగాని ఫోర్స్ఫుల్గా చేయొద్దు. 8 9 10. రిలాక్స్. ఇప్పుడైతే మీరు త్రిష్ట భుజంగాసన చేయబోతున్నారు. హ్యాండ్స్ ఇలానే, కాకపోతే టర్న్ అవుతూ రైట్ టోని చూడాలి. లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే రైట్ టోని చూడాలి, రైట్ సైడ్ టర్న్ అయితే లెఫ్ట్ టోని చూడాలి. ఓకే, ఈజీ కోసం చూపెడుతున్నా. ఇలా రైట్ టో చూడాలి, కానీ టో లేపొద్దు, ఓన్లీ టో చూడాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ తిరిగితే రైట్ది చూడాలి, రైట్ సైడ్ తిరిగితే లెఫ్ట్ది చూడాలి. ఓకే, ఇది 10 times. 1 2 3 4 5. ఓకే, మీకైతే ఇన్ని చాలా అనుకుంటా. ఓకే, నెక్స్ట్ రిలాక్స్. బ్రీత్ తీసుకోండి. ఫస్ట్ డే కదా కొంచెం తక్కువ నుంచి చేయొచ్చు, సెకండ్ డే ఇంక్రీజ్. ఈరోజు 5, నెక్స్ట్ 10 15 20 25, అంటే 20 దాకా చేయొచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం ఒకటి మిస్ చేసాం. ఇది సేతుబంధాసన్. ఇలా తిరిగి పడుకొని చేయాలి, లెగ్ దగ్గర పెట్టుకోవాలి, ఈ క్యాచ్ బట్ ఇల్లు ఇవ్వాలి. కొద్దిగా ప్రెషర్ అనిపిస్తుంది కానీ చేయాలి. 10 seconds డౌన్, 10 seconds అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఓకే, రిలాక్స్. నెక్స్ట్ ప్రాణాయామాలు చేసేటప్పుడు ప్రాణాయామాలు అంటేనే బ్రీతింగ్ సంబంధించింది. ఓకే, ఇప్పుడు నేను చెప్పేటి ఫస్ట్ రిలాక్స్ అను. ఇప్పుడు ఫస్ట్ ప్రాణాయామం చేసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే అల్లం విల్లం అంటే ఇక్కడ పెట్టుకొని ఒక ముక్కు ఒక్క ఫింగర్తోని, థంబ్ ఫింగర్తోని బ్లాక్ చేసేసి బ్రీత్ ఇన్, తర్వాత ఇలా బ్రీత్ అవుట్, అంతే. ఇది ఫస్ట్ డే కాబట్టి మీరు 10 days 10 strokes, 1 2 కలిపేసి 1 అవుతుంది, ఈ 2 అయితే 1 అవుతుంది. ఓకే, వెళ్ళు. ఐస్ క్లోజ్.
ఓకే, ఇప్పుడు మీరు 5 చేశారు కదా, ఫస్ట్ 5 చేశారు కదా, ఫస్ట్ 5లా ఈ ముక్కు నుంచి తీసుకుంటున్నాం, ఈ ముక్కు నుంచి వదిలేస్తున్నాం. ఇప్పుడు సెకండ్ 5లా ఈ ముక్కు నుంచి తీసుకోవాలి, ఈ ముక్కు నుంచి వదిలేయాలి. ఓకే, ఓకే, కొద్దిగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఓకే, ఇప్పుడు చేసేది ఆసనం కాదు, ఒక యోగా. ఇది ప్రాణాయామం పేరు వచ్చేసి కపాలపాతి. అంటే నార్మల్గా మన బ్రీత్ని అవుట్ చేయడం అంటే ముక్కు నుంచి అంటాం, కానీ ఇప్పుడు కడుపు నుంచి రావాలి. ఆ శ్వాస బయటికి శ్వాస తీసి కడుపు నుంచి తీయాలి. ఇవి కూడా ఒక 10 చేయాలి. ఫస్ట్ ఇక్కడ ప్రెషర్ వస్తుంది మీకు, ఫస్ట్ డే కాబట్టి ఇది 10 చేపిస్తున్నా. నెక్స్ట్ నార్మల్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, నార్మల్గా బాడీ స్ట్రేట్ పెడుతూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఓన్లీ మన శ్వాస మొత్తం పీల్చుడు వదిలేస్తుంది. దీనిపైననే కాన్సన్ట్రేషన్ ఉండాలి, మన బ్రెయిన్ మొత్తం దీనిపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఓకే ఓకే, ఓకే. రేపు పెంచాలి, కొద్దిగా పెంచుతూ ఉండాలి. ఓకే, ఇప్పటికైతే ఇంత. ఓకేనా? ఓకే, ఈరోజుకైతే ఈరోజు ఇంతే. నెక్స్ట్ ఈరోజు మనం ఇన్నే చేసాం. నెక్స్ట్ ఆసనాలు టోటల్ అబౌట్ నార్మల్గా ఆసనాలు చేస్తాం, కానీ కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ యాడ్ చేస్తా. ఓకే, ఈరోజు అయిపోయింది. టుడే నెక్స్ట్ డే చూద్దాం. బాయ్.